త్యాగం చేస్తూ అలవాటు పడిపోయాం. మహిళా రక్షణ కోసం ప్రత్యేక కమిటీ కూడా ఉండాలి అంటూ ఎమోషనల్ అయింది సమంత. నాగ చైతన్యతో విడిపోయాక ఎంతో బాధని అనుభవించిన శామ్ ఇప్పుడు ఒక్కో మెట్టి ఎక్కుతూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించింది. రాజ్నిత్ మోతో రెండవ పెళ్లి చేసుకున్నాక ఎంతో ఆనందంగా కనిపిస్తుంది సమంత. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కుండ బద్దలు కొట్టేసినట్లు మాట్లాడింది. గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా హేమా కమిటీ రిపోర్ట్ సృష్టించిన కలకలం నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలోనూ కూడా మహిళా రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీ ఉండాలని డిమాండ్ చేసింది శామ్. ఇప్పుడు మరోసారి తన అభిప్రాయాన్ని బలంగా చాటింది. ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఇతరుల కోసం తమ ఇష్టాల్ని లక్ష్యాల్ని వదులుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఇదొక త్యాగమని గుర్తించలేనంతగా మనం దీనికి అలవాటు పడిపోయాం. ఏదైనా చిన్న విషయం జరిగితే అబ్బాయిల కంటే అమ్మాయిలే 10 రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెప్తూ ఉంటారు. ఇకపై దేనికి రాజీ పడద్దు, క్షమాపణలు చెప్పడం మానేసుకోండి. ఇది మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవం అని మహిళలు తమ వ్యక్తిత్వాన్ని చాటుకోవాలే తప్ప అనవసరంగా తల వంచుకోవద్దని ఆమె స్పష్టం చేసేసింది. అలాగే భారతదేశంలో సినీ ఇండస్ట్రీలో మహిళలకు అంత సురక్షితం కాదని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగ భద్రత, పని గంటలు, రక్షణ వంటి ఎన్నో ఇబ్బందులున్నప్పటికీ మహిళలు ఇండస్ట్రీలో వస్తున్నారంటే వారికి అపారమైన ధైర్యం ఉందని, అక్కడ పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని, అలాగే సినిమాలు మేల్ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ అని విడదీసి చూడడం ఆపేయాలి. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమో లేక హీరో చుట్టూ తిరగడానికో కాదు, క్యారెక్టర్ ధైర్యాన్ని నింపే పవర్ఫుల్ పాత్రలుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా షూటింగ్ సెట్స్ లో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుండడంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చకు దారి తీశాయనే చెప్పాలి. ఇంతకు ముందు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు సమంత ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్ లో ఉంది. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.